నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం వచ్చు నాకు. నీ హారాన్ని తీసుకుని వెళ్ళి ఇక్కడి నుండి వెళ్ళు. ఇదిగో విను, మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే నీకు 4 రూపాయలు లేకుండా చేస్తాను. వెళ్ళు, బయలుదేరు, నీకే చెప్పేది, వెళ్ళు. అలాగే నువ్వు కూడా గుర్తు పెట్టుకో, మళ్ళీ నా ఇంట్లో ఇలాంటివి జరగకూడదు. తనకి నేనిస్తా, ఎవరికి ఇవ్వకర్లేదు. ఇటిచ్చాయి. ఎక్కువగా మాట్లాడితే ఈ హారాన్ని తీసుకెళ్లి నీకు కాబోయే మావగారికి ఇస్తాను. అలాగే ఇంకొక విషయం, దీన్ని ఎవరి కోసం కొన్నావో, ఏ డబ్బుతో కొన్నావో అది కూడా చెప్తాను. ఏంటి? మళ్ళీ నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించకూడదు. వచ్చాడండి పెద్ద కళావతి ప్రేమికుడు. తన కోసం మిల్లులో ఎటువంటి పని లేదు. ఆ నాట్యగత్తె ఉంది కదా, తనకి అంగరక్షకుడిగా పెట్టేయండి తనని. నిజం చెప్పు, నువ్వు ఆ నాట్యాన్ని చూడడానికి వెళ్ళలేదు కదా? నేనే నా కాళ్ళ మీద నిలబడలేకపోతే అలాంటప్పుడు పెళ్లి చేసుకుని మరొకరి బాధ్యతను తీసుకోవడం సరిగ్గా ఉండదు. నేను డబ్బులు ఏర్పాటు చేసుకుంటాను, మీరు పెళ్లి తారీఖులు వాయిదా వేయించండి. సిగ్గనిపించట్లేదా నీకు? నీ వయసు గురించి ఆలోచించావా? డబ్బున్న తండ్రి నేను చెడగొట్టినట్టున్నాడు. ఉద్ధవ్, నేను చెప్పాను కదా నువ్వు మారాలని, కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఇక నీకు ఎటువంటి దారి లేదు. నీలాంటి చేతగాని వాడికి బతికే అర్హతే లేదు. ఎటైనా వెళ్ళి చావు. నేను ఇచ్చిన డబ్బులు నాట్యగత్తెకు దారిపోస్తావా? నేను నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టను. కారణంగా ఇక జీవితంలో తలెత్తుకుని బతకలేను. నన్ను ఎందుకు కాపాడారు సాయి? ఎందుకు కాపాడారు? చావనివ్వాల్సింది, నన్ను చావనివ్వాల్సింది. జీవన మరణాలను ఆపడం నాకు సాధ్యం కాదు. అలాగే నీ సొంత ఆలోచనలను నేను నియంత్రించలేను. కానీ నువ్వు ఒక పని చేయడం మర్చిపోయావు. అది చెయ్యకుండా నువ్వు మరణించలేవు.
పనేంటి? నీ ప్రాణాలు తీసుకునే ముందు నువ్వు శ్యామ ఇంకా భామ ఇద్దరి ప్రాణాలు తీయాల్సి ఉంటుంది. ఆ? మీరు అసలు ఏమంటున్నారు సాయి? నేను వాళ్ళ మనసునే గాయపరచలేను, కానీ మీరేమో నువ్విప్పుడు చెయ్యబోయింది ఆ పనే కదా. నువ్వు చనిపోయిన తర్వాత వాళ్ళ మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. వాటికి సమాధానం వెతుకుతూనే ఉంటారు. వాళ్ళని ఈ బాధ ఎప్పటికీ వదిలిపెట్టదు. అసలు వాళ్ళు ఏం పాపం చేశారని నువ్వు వాళ్ళని వదిలి వెళ్ళిపోయావు. తర్వాత వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. కొన్ని అబద్ధాలు, కొన్ని నిజాలు. వాళ్ళు జీవితాంతం ఈ బాధను అనుభవిస్తూ బతుకుతారు. అందుకే చెప్తున్నాను, వెళ్ళాలనుకుంటే ముందు వాళ్ళకి ఈ బాధ నుండి విముక్తిని కలిగించు. ఉద్ధవ్, ఆత్మహత్య మహాపాపం. అది నీకు తెలుసుగా. ఏ పాపం అయితే నేను చేశానో సాయి, దాని ముందు ఏ పాపమైనా చిన్నదే. దానికి ప్రాయశ్చిత్తమే ఉండదు సాయి, ప్రాయశ్చిత్తమే ఉండదు. నేను అమ్మా నాన్నల నమ్మకాన్ని వమ్ము చేశాను. విద్య ఇంకా వాళ్ళ నాన్నగారి నమ్మకాన్ని కూడా వమ్ము చేశాను. ఉద్ధవ్, ఒకవేళ పాపమైతే దానికి ప్రాయశ్చిత్తం కూడా తప్పకుండా ఉంటుంది. ప్రతి ప్రాయశ్చిత్తం చేసిన తప్పుని స్వీకరించి దానికి క్షమాపణ అడగడంతోనే మొదలవుతుంది. నువ్వు క్షమాపణ అడిగి చూడొచ్చుగా. మహా అయితే ఏమవుతుంది? నీకు శిక్ష పడుతుంది, దాన్ని అనుభవించు. కానీ శిక్ష పడుతుంది అనే భయంతో నీ అమూల్యమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. వెళ్ళు ఉద్ధవ్, వెళ్ళి నీ తల్లిదండ్రులను కలువు. తల్లిదండ్రులు కరుణా సాగరంతో సమానం. తప్పకుండా నిన్ను క్షమించేస్తారు. ఉద్ధవ్, నిజం చెప్పడం సులభం కాదు. కంగారు పడి నువ్వు నిజాన్ని దాచాలి అని అనుకోకు. అంతా మంచే జరుగుతుంది. లేదు, నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వు చెప్పినంత మాత్రాన నేను ఎవరి కోసం నాట్యం చేయను. నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు కళావతి? నీకు తెలుసా, ఒక్కోసారి రోజులు ఎలా ఉంటాయంటే తలరాత్రులు మార్చేస్తాయి. ఇవాళ నీకు అటువంటి రోజే అనుకో. కమిషనర్ గారు వస్తున్నారు ప్రత్యేకంగా నీ నాట్యాన్ని చూడడం కోసం. ఆయన గనక సంతోషించారంటే మన రోజులు పూర్తిగా మారిపోతాయి. అర్థం చేసుకో. చెప్పాను కదా నేను చెయ్యనని. వెళ్ళిపో ఇక్కడి నుండి. నువ్వు ఎలా చెప్తే గనో కదా. వద్దు. ఏ, వద్దు. ఈ రోజు ఈ నిజం అందరికీ చెప్తాను. ఆ తర్వాత చూడు కళావతి, నాట్యగత్తె కూతురుతో సమాజం ఎలా ప్రవర్తిస్తుందో అనేది. నువ్వు నాట్యం చేయకపోతే ఇక ఇప్పుడు దీంతో చేయిస్తాను. చూడు, కమల్ నిజ రూపం గురించి అందరికీ చెప్తాను. చూడండి, చూడండి గ్రామస్తులారా, చూడండి, చూడండి, చూడండి గ్రామస్తులారా.
బాగా అలంకరించుకుని సాయంత్రం పెద్ద బంగళాకి వచ్చి, లేదంటే నా సంగతి నీకు తెలుసు కదా. నేను ప్రయత్నం చేశాను బాబా, కానీ నేను ధైర్యం కోల్పోయాను. నేను కమలా నిజాన్ని ఎవరికీ చెప్పలేను. నేను ఎవరి ముందు నాట్యం చేయలేను. నాకు అక్కడికి వెళ్ళాలని లేదు బాబా, వెళ్ళాలని లేదు. మీరే ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి. నన్ను మీ కూతురుగా భావిస్తున్నారు కదా, మీరే ఈ కూతురికి సహాయం చేయండి, సహాయం చేయండి. అలాగే కాదు, ఈ బంధాన్ని నిలబెట్టుకుంటాను కూడా. నేను నీకు మాటిస్తున్నాను, నీకు నేను ఎటువంటి కష్టము రానివ్వను తల్లి, ఎటువంటి అన్యాయం జరగనివ్వను. కానీ కళావతి, ఇందులో నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి. నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదు, నీ సహనాన్ని నువ్వు కోల్పోకూడదు, నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకూడదు. మరి నువ్వు ఇలా చేయగలవా? చేస్తాను బాబా. అయితే నిన్ను ఎక్కడికైతే రమ్మన్నారో అక్కడికి నువ్వు వెళ్ళాలి. కానీ బాబా, నమ్మకాన్ని కోల్పోకూడదు, సహనాన్ని కోల్పోకూడదు, ధైర్యాన్ని కూడా కోల్పోకూడదు. కాబోయే మామగారిని విద్యని పిలిపించాను. పెళ్లికి ముందు సాయి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి. తను నాకు చెప్పారు, నువ్వు తన వద్ద వ్యాపారం కోసం డబ్బులు తీసుకున్నావని. ఏం పర్వాలేదు బాబు గారు, ఆ డబ్బులు అల్లుడు గారి కోసమే ఉంచాను. కానీ నాకు చెప్పకుండా తన వద్ద నువ్వు డబ్బు తీసుకున్నావు. అయినా ఈ చీరల వ్యాపారం ఏంటి? నీ మనసులో ఏమనుకుంటున్నావు? మామగారి ముందు చెప్పాను అంటే విషయం ఇంకా పెద్దదవుతుంది. నాన్న, అది నిజానికి అది నేను నిజం చెప్పడం అంత సులభం కాదు. కంగారు పడి నిజాన్ని దాచాలని చూడకు. చెప్పు వద్దాం. నాన్న, అది నేను ఈయనకి అబద్ధం చెప్పాను. నేను ఆ డబ్బులు వ్యాపారం కోసం తీసుకోలేదు. నిజానికి కళావతి కోసం ఖర్చు పెట్టడానికి తీసుకున్నాను.
చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నాన్న, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించండి మామగారు. నేను మీరు ఇచ్చిన డబ్బు మొత్తం ఆ కళావతి కోసం ఖర్చు పెట్టేశాను. ఎన్నో ఏళ్ళు పట్టింది నాన్నకి ఆ డబ్బుని కూడబెట్టడానికి. ఎన్నో ఆశలతో ఆయన ఒక్క రూపాయి తీసుకొచ్చి ఈయన పెట్టెలో పెట్టారు. నాతో చెప్పేవారు ఆ డబ్బు నా భర్తకి ఇస్తారని, దానివల్ల నా కాపురం సంతోషంగా సాగుతుందని. కానీ మీరు ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఏ డబ్బును మీరు ఒక్క రోజులో ఖర్చు చేశారో, దాన్ని సంపాదించడానికి ఆయన ఎంత కష్టపడ్డారో అది నేను కళ్ళారా చూశాను. పోన్లేండి, జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఏ నమ్మకం అయితే మీ మీద లేకుండా పోయిందో దాని గురించి మీరేం చెప్తారు? నన్ను నన్ను క్షమించు విద్య. ఇవాళ తర్వాత అలా ఎప్పటికీ జరగదు. నాకు తెలుసు నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. నేను నేను మారే ప్రయత్నం నేను నేను మారే ప్రయత్నం నా కూతురు చెప్పడం వల్ల నేను నీకు డబ్బులు ఇచ్చాను. ఎందుకంటే తను నీకు దూరం కావాలనుకోలేదు. నాకు తెలియలేదు నువ్వు తన ప్రేమకు ఇలా విలువ కడతావని. నా కూతురికి వేరే సంబంధం దొరకడం కాస్త కష్టం అవ్వచ్చేమో, కానీ ఏం పర్వాలేదు. నేను జీవితాంతం తనని నా ఇంట్లో పెట్టుకుంటాను. కానీ నీలాంటి నీచుడికిచ్చి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేయదు. నాన్న, మీరు కూడా నాకు శిక్ష విధించండి. నేను ఏదైనా స్వీకరిస్తాను. కానీ మీరు నన్ను ఒకే ఒక్కసారి నమ్మండి నాన్న. ఇప్పుడు నేను మారిపోయాను నాన్న. నాన్న అమ్మా అమ్మా పెట్టండి, తీసుకోండి. మీకోసమే ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి దీన్ని తెప్పించాం. అది సర్లే గాని కళావతి ఎప్పుడు వస్తుంది? వచ్చేస్తూ ఉంటుందండి, వచ్చేస్తూ ఉంటుంది. ఓపిక పట్టండి. కానీ తను వచ్చిన తర్వాత ఈ నిరీక్షణను పరమ సంతోషంగా మారిపోయేలా చేస్తుంది తను. నిజమే. వాట్ సార్, ఒక సామెత ఉంది కదా, ఓర్పుకి ఫలితం తీయగా ఉంటుంది అని. పేషెన్స్ ఈస్ బిటర్ బట్ ఇట్స్ ఫ్రూట్ ఈస్ వెరీ స్వీట్. కళావతి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆ కళావతి ఇక్కడికి వచ్చేలోగా అది ఆ బట్టల ఆర్డర్ ఏదైతే ఉందో నా మిల్లుకి ఇవ్వడం గురించి, మన మిల్లుకి ఇవ్వడం గురించి, దానికోసం పేపర్స్ తయారు చేయించాను. మీ సంతకాలు కావాలి సార్. నో 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 మిస్టర్ బల్వంత్. కళావతి నాట్యం నచ్చిందంటే మీ ఆర్డర్ పాస్ అవుతుంది. లేకపోతే ఇంత పెద్ద ఆర్డర్ నేను ఒకే మిల్లుకి ఎలా ఇవ్వగలను?
మొత్తం అంతా కళావతి నాట్యం మీదే ఆధారపడి ఉంటుంది. మీరు నిశ్చింతంగా ఉండండి సార్. ముందు మీరు కళావతి నాట్యాన్ని చూడండి, ఆ తరువాత మీరే అడుగుతారు ఆ పేపర్స్ ఎక్కడున్నాయని. ఆ కళావతిని పిలవండి. అలాగే